నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఉన్నారు. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 20 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అయితే చేస్తూ ఉన్నారు. సో అన్న నమస్తే. సో ఈరోజు కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు. సో ఎట్లా ఉండబోతుంది మరి పార్టీ ఆవిర్భావ సంబరాల్లో మరి ఎట్లాంటి అంశాల మీద చర్చలు చేయబోతున్నారు, ఎవరెవరిని ఇట్లా ఉండబోతుంది? కేసీఆర్ వచ్చిందంటే ఏముంటుంది, తెలంగాణ సమస్య ఉంటుంది. మనకు ధ్యాస శ్వాస ఆలోచన అంతా తెలంగాణనే కదా. తెలంగాణ ఎట్లా అయిపోయాయి కదా, 2.5 ఏళ్లలో ఒక పని కాలే. వ్యవసాయం వేసిన కానీ ఉంది, సంక్షేమ పథకాలు అంతెంత ఉన్నాయి, విద్యార్థులు చచ్చిపోతున్నారు, ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్ల మీద పడుతున్నారు, కట్టుకొని 20 ఏళ్ళు కష్టపడినా కట్టుకున్న ఇండ్లు కూడా ఊడగొట్టేస్తున్నారు. అల్లకల్లం అయిపోయాయి కదా. మొత్తం తెలంగాణ బ్రాండ్ మొత్తం మళ్ళీ అయిపోయాయి. ఇట్లా అనే ఆలోచన ఉంటుంది, దాని మీదనే ఉంటుంది మీటింగ్. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం దాని మీద ఉంటుంది. సో అంటే మొన్న ఏదైతే జగిత్యాలలో సభ పెట్టడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు, అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టడం జరిగింది. సో హుటాహుటిన రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూడవచ్చు? వాళ్ళకి జనంకి అర్థమైంది, ఎలక్షన్స్ ఉన్నాయంటే రైతు బంధు వేయాలి. అది మొత్తం కాదు, ఒక్కొక్కటి 1 ఎకరా 2 ఎకరాలు అట్లా. ఇక్కడ కేసీఆర్ వెళ్ళిందంటే జనం డైవర్ట్ చేయడానికి ఏదో చేస్తామని చెప్పడానికి అంతే. పూర్తిగా అర్థమైంది. అబద్ధాలు, మోసాలు, తర్వాత మోసపూరితమైన మాటలు, ప్రజలను మభ్యపెట్టడం, కేసీఆర్ని తిట్టడం, ఇది సర్వసాధారణం అయిపోయింది అంతది. అంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా బీఆర్ఎస్ పార్టీని, మళ్ళీ అధికారంలో నేనే వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎవరైనా రైతులు వేస్తారా, విద్యార్థులు వేస్తారా, ఉద్యోగాలు లేకుండా వేస్తారా? వాళ్ళకి ఉద్యోగాలు కాదా? కేసీఆర్ ఏం చేసింది? తెలంగాణ ఇచ్చింది పాపమైందా? తెలంగాణ ఇచ్చింది పాపమైందా? ఎట్లా వేస్తారు? మహిళలు వేస్తారా? ఎట్లా వేస్తారు? ఎవరు వేస్తారు? యాదవులకు డబ్బులు ఇస్తాను వాళ్ళు ఇస్తారా? బీసీలకు 42% ఇస్తాను, ఇవ్వలే రిజర్వేషన్ వాళ్ళు ఇస్తారా? మంత్రి పదవుల న్యాయం లేదు వేస్తారా? పేదవాళ్ళు బతికే పరిస్థితి లేదు వేస్తారా? కూలగొట్టిన ఇంట్లో మంచి కూలగొట్టిన వేస్తారా? అంతా ఉట్టి మాట. అంటే మొన్న ఆర్టీసీ కార్మికుల విషయంలో మీరు కూడా వాళ్ళ కోసం పోరాటం చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 41 రోజులకు సమ్మెకి పిలుపుని ముందే ఇచ్చిళ్ళు. సో అయినా పట్టించుకొని ప్రభుత్వం ఎవరైతే శంకర్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత హుటాహుటిన వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసింది. సో ఎట్లా చూడొచ్చు అనేది? తెలంగాణది తెలుసు, తిరగబడితే మళ్ళీ ఎవడు రాలేదు కనుక అరే వచ్చి నేను దగ్గర తిరగబడుతున్నా అని చెప్పి భయపడి చేసినంత. అదేం లేదు. థ్యాంక్ యూ.